భద్రం నువ్వే నేనే చెప్పరా, నాకు మాత్రం వద్దు, లవ్ వద్దు, లవర్ వద్దు. ఇది అక్కడ టార్చర్ రా. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నిద్ర పట్టలేదు అంటది. నిద్ర పట్టకపోతే డాక్టర్ కదరా చూపించుకోవాలి, నేనేం చేయను. అది ఫోన్ పెట్టిస్తున్నది బాగానే పడుకుంటుంది. తర్వాత నాకు నిద్ర పట్టి చావట్లేదు. కంటిన్యూ నిద్రపోయి 6 నెలలు అయిందిరా. 9 గంటలకు పికప్. ఒకసారి అయితే బ్యూటీ పార్లర్ పోదాం అంటది. నేను తీసుకెళ్తాను బ్యూటీ పార్లర్కి. అది పుసుక్కుని ఏసీ రూమ్లో దూరిపోద్ది. నేనేమో ఆలోచిస్తుంది దాంట్లో బయట వెయిటింగ్ చేస్తున్నాను. సరే కదా మేకప్ వేసుకుని వచ్చిన తర్వాత ముద్దుగా ఉంది కదా అని చెప్పి దగ్గర తీసి ముద్దు పెట్టుకుందాం అనుకుంటానా. పబ్లిక్ అంటదిరా. సరే కదా అని పార్క్ తీసుకెళ్తే అమ్మో ఇక్కడ ఎవరో లేదంటది. దీని కాన్సెప్ట్ ఏంటో స్ట్రాటజీ లేటో నాకు ఏమో అర్థం కావట్లేదు రా భద్రం. వద్దురా బాబు ఇలాగు. భద్రం కొత్త సినిమా రిలీజ్ అయితే పాపం రా. దీనికి ఫస్ట్ చూడాలంటది. ఇది ఏమైనా ఇది చూసి ఐడల్ బ్రెయిన్ గ్రేట్ ఆంధ్రాలో ఏమైనా రివ్యూస్ ఏమైనా రాయాలా? అక్కర్లేదు కదా. నేను కింద మీద టికెట్లు తీసుకొచ్చి లోపల తీసుకెళ్తే అదేమంటది తెలుసా? చూడు ప్రభాస్ ఫిజిక్స్ చూడంటది, మహేష్ బాబు లుక్స్ చూడమంటది, పవన్ కళ్యాణ్ మేనరిజం చూడమంటది. వాళ్ళు బాగుంటారా? వాళ్ళు బాగున్నారు కాబట్టి తెర మీద ఉన్నాం, మన తెర ముందు ఉన్నాం. టికెట్ తీసిన ఏదైనా పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళ గురించి పొగుడుతూ ఉంటే కడుపు కాలిపోదా? చూసి అప్రభద్రం చెప్పు. పండిపోతుంది కడుపు పండిపోతుంది మాత్రం. అరగంటకి ఆకలి అంటది. రెస్టారెంట్కి తీసుకెళ్తే మెనూ కార్డులో ఉన్నాయి అన్ని ఆర్డర్ చేసేస్తుంది. చేసేసి కొంచెం తినేసి అలా వదిలేస్తాను. నేను తీరా అడిగితే డైటింగ్ అంటది. ఇది కొంచెం టేస్ట్ చేసి చూపడానికి ఇది షెఫా చెప్పు. కాదు డైటింగ్ అంటే చెట్టు కింద కూర్చుని కీరా ముక్కలు దోస ముక్కలు తినచ్చు కదరా. ఎందుకు మాకి అర్థం చేసుకో భద్రం, అర్థం చేసుకో భద్రం. ఎన్నిసార్లు నేను చెప్పాలరా? షాపింగ్ వెళ్దామంట, నీకు బట్టలు కొనాలి, షాపింగ్ కావాలంట. నాకు అత్యంతకే బాబు నాకేం వద్దంటాను. కాదు నీకు షాపింగ్ తీసుకెళ్ళాలంటది. షాపింగ్ తీసుకెళ్ళి నాకు కొనేది ఒక టీ షర్ట్ అది 5 జతలు కొనుక్కుంటుంది. ఇది షాపింగ్గా సీటింగ్గా చెప్పరా? పడలేంరా. ఏటీఎం కార్డు నుంచి డబ్బులు తీసి దీన్ని మేపలేం. ఏటీఎం కార్డు మెషిన్లో తీసుకొచ్చేయాలి దీన్ని మేపాలంటే. ఐ లవ్ యూ 10 సార్లు చెప్పమంటది. ఎరా ఐ లవ్ యూ అని చెప్పడం ఎలాగా? ఫీల్తో చెప్తే ఒకటి, ఫీల్ అవుతూ చెప్తే అర్థం చేసుకోవాలి కదరా. అర్థం అర్థం చేసుకోదు. ఎప్పుడు పొగుడుతూ ఉండమంటది. ఏదో లవ్ స్టార్టింగ్లో నువ్వు బాగుంటావు, నువ్వు కత్తివి అన్నావు అలా అని చెప్పి ప్రతిరోజు అబద్ధాలు ఆడమంటే ఎలాగరా? జీవితం అబద్ధం అయిపోతుంది. నువ్వు అర్థం చేసుకోరా భద్రం. లవ్ అనుకున్నాను. ఎప్పుడు ఎందుకో లవ్కి హార్ట్ సింబల్ ఎడతారు. దీన్ని ఇలా పడి ప్రేమించే హార్ట్ పడిపోయి హార్ట్ అటాక్ వస్తుందిరా. అందుకేరా లవ్కి సింబల్ ఎట్టింది, హార్ట్ సింబల్. వద్దురా. మాట్లాడితే అంటది అలా ఎందుకు మాట్లాడమని గొడవ, మాట్లాడకపోతే ఎందుకు మాట్లాడదని గొడవ, మాట్లాడిన గొడవ మాట్లాడపోయిన గొడవ. ఇదే రచ్చరా మనకి. వద్దు నేను చెప్పేశాను, నాకు వద్దు జీవితంలో నువ్వు నాతో ఫోన్ చేయొద్దు, నీతో మాట్లాడదని చెప్పేశాను రా. రింగ్ అవుతుంది ఏడో చూస్తాను. ఇదే హలో చెప్తాను. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నేను చెప్పాను ఫోన్ చేయొద్దని. ఏంటి బంగారం? నువ్వు ఆడికి బంగారం నువ్వు పెడితే నేను తట్టుకోలేనే. పోతే నువ్వు ఆడికి బంగారం పెడితే నాకు ఏడుపు వచ్చేస్తాను. ఆడికి బంగారం నేను వచ్చేస్తాను. బంగారం ఆడికి వచ్చేస్తాను. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ. వచ్చేస్తాను బంగారం, వచ్చేస్తాను బంగారం. బంగారం ఇంకెక్కువ ముద్దు అంటే ఫోన్లో పోయి సెల్ ఫోన్ పోద్దాయి. నేను వచ్చేస్తాను కదా, డైరెక్ట్గా వచ్చేస్తాను. అక్కడ వచ్చేస్తాను. సిల్కా? సరే వచ్చేటప్పుడు డైరీ మిల్క్ సిల్కే కదా, నేను తీసుకొచ్చేస్తాను. వచ్చేస్తాను బంగారం, వచ్చేస్తాను బంగారం. భద్రం అది ఎడుతున్న తట్టుకోలేనురా. నువ్వు నేను చెప్పిన దానికి మనసు పెట్టుకోకు, లైట్గా తీసుకో. నేను వెళ్తాను మరి, సిల్క్ కొనాలి అక్కడ.